వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బీన్స్ కర్రీ తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg బీన్స్ సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, 1 ఉల్లిపాయ ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, 1 ఆలుగడ్డ పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 2 టమాటాలు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, కసూరి మేతి 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. కర్రీ కదా, కుక్కర్లోనే చేద్దాం, తొందరగా అయిపోతుంది. కుక్కర్ వేడైంది, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది, ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఇందులో తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర కరివేపాకు వేసుకుందాము ఆయిల్లో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకుందాము. తర్వాత దీంట్లో ఆలుగడ్డ ముక్కలు వేసుకుందాము. నీళ్ళు రాకుండా ఆలుగడ్డ ముక్కలు వేసుకుందాం. ఆలుగడ్డ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కసూరి మేతి వేసుకుందాము. ఇది చేతిలో వేసుకొని కొంచెం నలిపి వేయాలి. మీ దగ్గర ఫ్రెష్ మెంతం కూర ఉంటే వేసుకోండి, లేకపోతే కసూరి మేతి వేసిన టేస్ట్ బాగానే ఉంటుంది. వేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు, ఇప్పుడు బీన్స్ వేసుకోవాలి. బీన్స్ వేసుకొని కలుపుకోవాలి. బీన్స్ ముక్కలకు మంచిగా ఆయిల్ పట్టేటట్టు మొత్తం కింద నుంచి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు నిలబెడదాం. ఇంకా 2-3 నిమిషాలు ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి బీన్స్ ముక్కలను. ఇప్పుడు మూత తీసి కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. రెండు నిమిషాలు మూత పెడదాం. ఇప్పుడు కారం వేసినాక 2 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇట్లా పైన వేద్దాం టమాటా ముక్కలు. కలపొద్దు, టమాటా ముక్కలు వేసి కలపొద్దు. వెంటనే ఇలా ఉంచుదాము 2 నిమిషాలు. మూత తీస్తాము. మూత తీసి టమాటాలను ఒకసారి కలుపుకోవాలి. మెత్తగా ఉడికిపోయినాయి టమాటాలు. టమాటాలు పూర్తిగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు కర్రీ కదా, కొన్ని నీళ్ళు వేసుకోవాలి. ఇందులో నీళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కుక్కర్ మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. టూ విజిల్స్ వచ్చినాయి, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీయాలి. కుక్కర్ పూర్తిగా చల్లారింది, ఇప్పుడు మూత తీస్తాము. దీంట్లో నీళ్ళు ఏమీ లేవు. ఒకవేళ నీళ్ళు ఇట్లా ఎక్కువ, మనం నీళ్ళు ఎక్కువ పోసినాం అనుకో, నీళ్ళు ఉంటే
ఇట్లా మూత తీసి పెట్టి ఒక 2-3 నిమిషాలు మనం స్టవ్ పైన పెడితే నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. బీన్స్ కర్రీ రెడీ అయింది. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. పైనుంచి కొత్తిమీర వేసుకుందాము. బీన్స్ కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.